నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హడావిడి వేడి గతంలో ఎన్నడూ కనిపించినంతగా ఎందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది? సానుభూతి ఓట్లు వస్తాయా, లేకుంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఓట్లు పడతాయా? బీజేపీ దీన్ని కూడా ఒక అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. ఓవరాల్గా మూడు పార్టీలకు సంబంధించి అక్కడున్నటువంటి ఓటర్లు ఎటువైపు చూస్తున్నారు? ఈసారి సానుభూత లేకుంటే పబ్లిక్ పల్స్ ఏం చెప్తోంది? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు అనేవి పదే పదే చూసాము. అందులో బీఆర్ఎస్ పార్టీ అంటే అందులో టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిసారి సెంటిమెంట్ చూపించడానికి ఉప ఎన్నికలకు వెళ్ళేది, రాజీనామా చేసేది, ఉప ఎన్నికకు వచ్చేది. ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికను మనం చూసాం. అప్పుడు ఇంత హడావిడి అసలు కనిపించలేదు. బట్ ఎందుకని జూబ్లీ హిల్స్లో ఈ హడావిడి ఇంత వేడి ఉంది? ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒకటి ఉన్నది ఏంటంటే, బీఆర్ఎస్ పదే పదే ఉప ఎన్నికలకు వెళ్ళేది అనేది. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్న కాలంలో ఉప ఎన్నికలకు పోయిన రోజులు చాలా భిన్నమైన కాలం అది. అప్పుడు పెద్ద ఉద్యమం నడుస్తున్నది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో. కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కూడా టీఆర్ఎస్ పోటీ చేస్తే గెలుస్తూ వచ్చింది. మామూలుగా ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక నియోజకవర్గానికో 2-3 నియోజకవర్గాలకో ఉప ఎన్నికలు కనుక వస్తే అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీయే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకుంటాయంటే, అధికారంలో ఉన్న పార్టీకి దానికి ఉండే వెసులుబాట్లు వేరు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ నియోజకవర్గాల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీయే గెలిస్తే మాకు కావాల్సిన సౌకర్యాలు వస్తాయని అనుకుంటారు ఒకటి. రెండోది, ఇతరేతర కారణాలు కూడా అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్తున్న టీఆర్ఎస్ది అప్పుడు ఉద్యమం యొక్క ప్రభావం, వాతావరణం అంతా పూర్తిగా ఇట్లా ఎలక్ట్రిఫై అయి ఉన్నది తెలంగాణ ఉద్యమ కాలంలో. కాబట్టి అప్పుడు ప్రజలు కూడా ఆయా కాన్స్టిట్యుయెన్సీస్లో, టీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేసిన కాన్స్టిట్యుయెన్సీస్లో అధికార పార్టీని గెలిపిస్తే మనకు సౌకర్యాలు వస్తాయనేది పట్టించుకోకుండా, మనం టీఆర్ఎస్ని గెలిపిస్తేనే రాష్ట్రం సాధించుకోగలం అనే ఒక మైండ్ సెట్తో ఉన్నారు. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ చాలా వరకు ఉప ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉప ఎన్నికలకు పోయింది కూడా ఇదే పాయింట్ మీద, రాష్ట్ర సాధన అనే ఒక పాయింట్ మీదనే వాళ్ళు రాజీనామాలు చేసి ఉప ఎన్నికకు పోయినారు. కాబట్టి ప్రజలు వాళ్ళని గెలిపిస్తూ వచ్చినారు. అన్ని ఉప ఎన్నికలు అట్లా ఉండవు. ఇవాళ మీరు మన దగ్గర తీసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీయే గెలవాలని లేదు కొన్నిసార్లు. ఇవాళ మీరు దానికి ఉదాహరణ తీసుకోదలుచుకుంటే, లేటెస్ట్గా మనం తీసుకోదలుచుకుంటే మన రాష్ట్రంలోనే, తెలంగాణలోనే దుబ్బాకకు పోయినట్టయితే రామలింగారెడ్డి చనిపోయినాడు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎన్నికైన రామలింగారెడ్డి చనిపోతే అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆ కుటుంబం నుంచి పెడితే కూడా గెలవలేదు. అంటే అక్కడ సానుభూతి పని చేయలేదు. తర్వాత అధికార పక్షం, అధికారంలో ఉన్న పార్టీ గెలవాలనే ఆ పాయింట్ ప్రూవ్ కాలేదు. ప్రతిపక్షంలో కూడా ఎవరు గెలిచినారు? బీజేపీకి సంబంధించిన అభ్యర్థి రఘునందన్ రావు గెలిచినారు. అంటే అక్కడ ఏం జరిగింది? నిజానికి బీజేపీకి అంత ఇది లేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో లేదా అంతకుముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం మొత్తంలో ఒకటే ఒక సీట్ రాజాసింగ్ గెలుచుకున్న సందర్భం మనం చూసినాం. అట్లాంటిది ఉప ఎన్నిక బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేని ఆ స్థితిలో ఆ రోజుల్లో. తర్వాత అంటే మొన్న 2023లో 8 స్థానాలు వచ్చినాయి అనుకోండి, అంతకుముందు అయితే ఒకటే స్థానం వచ్చింది కదా. అట్లాంటి చోట రఘునందన్ రావు గెలిచినాడంటే అక్కడ ఏం పని చేసి ఉంటుంది? రఘునందన్ రావు యొక్క వ్యక్తిగత ఇది పనిచేసి ఉంటుంది, కొంత బీజేపీ కూడా పనిచేసి ఉంటుంది, ప్లస్ అక్కడ పెట్టిన అభ్యర్థి పట్ల వ్యతిరేకత కూడా ఉండొచ్చు. ఇట్లా అనేకమైన అంశాలు పనిచేస్తాయి. ఒకటి
ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో భార్యనో కొడుకునో కూతురునో నిలబెట్టగానే గెలిచేస్తారని అనుకోవడం కూడా ఆ రోజులు పోయినాయి. ఒకప్పుడు అట్లా ఉండేది. అంతకుముందు మీరు గమనించినట్టయితే ఖమ్మం జిల్లా పాలేరులో ఆయన రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం నుంచి పోటీ చేస్తే కూడా గెలవలేదు. అట్లాగే మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తీసుకున్నట్టయితే సాయన్న, సికింద్రాబాద్ కంటోన్మెంటే కదా, ఇంకా సాయన్న చనిపోయిన తర్వాత ఆయన కూతురు గెలిచినారు. కూతురు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో గెలిచిన ఆమె చనిపోతే ఆమె సిస్టర్ని పెడితే గెలవలేదు. సో అక్కడ సానుభూతి పనిచేయలేదు. అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసినారు ఆ కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలు. అట్లా ఒక్కొక్క సందర్భం అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న నాయకత్వాన్ని బట్టి, ఇట్లా రకరకాల కారణాలతో అక్కడ ఎన్నిక జరుగుతుంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఎన్నికకు ఇంత ఎందుకు వస్తున్నది హైపు, సికింద్రాబాద్ కంటోన్మెంట్కి రాంది అని మీరు అన్న దానికి సమాధానం ఏమిటంటే, సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఆ అమ్మాయి శాసనసభ్యురాలుగా ఎన్నిక అయిన అమ్మాయి ప్రమాదంలో చనిపోతే వచ్చిన ఎన్నికప్పటికీ భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఒక దీనిలో ఉన్నది. ఏమిటంటే అప్పుడే ఎన్నికలు ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. నిజానికి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవని స్థితి, అది పెద్ద షాక్కే గురి చేస్తుంది డెఫినెట్గా. ఆ స్థితిలో ఉన్నప్పుడు కంటోన్మెంట్ ఎన్నిక వచ్చింది. తర్వాత దాదాపు సంవత్సరం గడిచిపోయింది కదా. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి తన ఆయుధాలని చేసుకుంటున్నది, పదును పెడుతున్నది. కొంత మళ్ళీ యాక్టివ్ అయ్యి బయటకు వచ్చి చేసే పోరాడే దీనిలో కొంత వచ్చింది. కాబట్టి జూబ్లీహిల్స్ని ఇప్పుడు అదొక పరీక్షగా చూస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ గెలిస్తే ఇట్స్ అ బిగ్ షాట్ ఇన్ ది ఆర్మ్ ఆఫ్ బీఆర్ఎస్. భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో కింది స్థాయి నాయకత్వంలో ఒక కొత్త స్ఫూర్తి, ఉత్సాహం వస్తాయి కదా. ఎందుకంటే ఆ ఓటమి నుంచి మళ్ళీ ఒకటి గెలుచుకున్నాం మనం, పర్వాలేదు మళ్ళీ మనకు భవిష్యత్తు ఉన్నది అనే ఒక ఆశ కల్పించే విధంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎట్లయినా గెలవాలి అనే ఒక ప్రయత్నం భారత రాష్ట్ర సమితి చేస్తుంది. ఏ పొలిటికల్ పార్టీ అనేది చేసే పని అదే. పూర్తిగా ఎప్పుడైతే మనం నిస్పృహలో ఉన్నాం, నిరాశలో ఉన్నాం, మన కాడర్స్ అన్నీ కూడా చాలా స్తబ్దుగా తయారవుతున్నాయి అన్నప్పుడు ఒక ఉత్సాహం కలిగించడానికి ఉపయోగపడుతుంది ఇది అని బీఆర్ఎస్ శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది గెలవడానికి. అయితే అధికారంలో ఉన్న పక్షానికి ఉన్న అడ్వాంటేజెస్ గురించి కూడా చూసుకోవాలి. అధికారంలో ఉన్నది, అది ప్రధానమైన అడ్వాంటేజ్. రెండవది అక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా నిలిపిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఆ వ్యక్తి గతంలో ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి సైజబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ సాధించుకున్న వ్యక్తి. తర్వాత అప్పుడు మజ్లిస్ సపోర్ట్ కూడా ఉండింది. ఇప్పుడు అధికార పక్షం అభ్యర్థిగా ఉన్న అతనికి మజ్లిస్ కూడా సపోర్ట్ చేస్తున్నది. ఆ నియోజకవర్గంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల మైనారిటీల ఓట్లు మేము తీసుకోవాలి. 1,00,000కు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి అక్కడ. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ పనిచేస్తాయి. ఇట్లా తీసుకొని చూసినప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక అధికార పక్షానికి కూడా జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతిష్టాత్మకం అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ అధికార పక్షానికి చాలా బలంగా బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొని ముందుకు పోతున్న అధికార పక్షం ఇవాళ చాలా స్పష్టంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. మేమైతే పూర్తి నిబద్ధతతో ఉన్నాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి స్థానిక సంస్థల్లో మేము దీన్ని నిర్ణయం చేసినాము, జీవో కూడా తీసినాము, మేము కేంద్ర ప్రభుత్వానికి పంపించినాము, గవర్నర్కి ఇచ్చినాము, కోర్టులు అడ్డం పడ్డాయి, మేమేం చేయలేని స్థితి ఉన్నది. అయినా సరే మేము పార్టీలో 42% బీసీలకు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలని రోజు పంపుతున్నది అధికార పక్షం. అదొక అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి బీసీ వర్గానికి సంబంధించిన అభ్యర్థి. అతను అవతల పోటీ చేస్తున్న బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక
అగ్రవర్ణానికి సంబంధించిన గోపీనాథ్ అక్కడ పనిచేసి ఉండవచ్చు, 2-3 సార్లు అక్కడ గెలిచి ఉండవచ్చు జూబ్లీహిల్స్ నుంచి. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ప్రభావం కూడా ఉండవచ్చు. కానీ ఈ అంశాలన్నీ కూడా దాని మీద తప్పనిసరిగా ప్రభావం చూపుతాయనేది నాకున్న అంచనా. సో క్యాండిడేట్లని అనౌన్స్ చెయ్యక ముందు నుంచి కూడా ఇక్కడ క్యాంపింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. క్యాంపెయినింగ్ మామూలుగా అయినప్పటికీ జిల్లాలకు చెందినటువంటి లీడర్లను, ప్రామినెంట్ పర్సనాలిటీస్ని తీసుకొచ్చి బూతుల వారీగా అప్పచెప్పి వాళ్ళని ఇన్ఛార్జీలుగా చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే, స్వయంగా మంత్రులే రంగంలో దిగుతున్నారు కాంగ్రెస్ తరఫున. అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చి బీజేపీ క్యాంపెయినింగ్ అనేది చేస్తున్నారు. హార్డ్లీ 15 రోజులు మాత్రమే ఉంది. ఇందులో మారిపోయే అంశాలు కానీ, లేకపోతే సడన్గా పాపప్ అయ్యే అంశాలు, లాస్ట్ మినిట్లో ఉంటుంది చూడండి, మేనేజ్మెంట్ అంటారు, అలాంటివి ఏవి కీలకంగా మారనున్నాయి? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఒక్కటే కాదు, మీరు అంటున్నది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉన్నవి. ఈ 119 శాసనసభ స్థానాల్లో ఎన్నికలు అయిపోయి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా ఒక చోటనో 2 చోట్ల ఉప ఎన్నిక వచ్చింది అనుకోండి, అక్కడ మీరు గతంలో చూసినట్టయితే ఎక్కడన్నా ఒక జిల్లాలో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే మండలానికి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టిన సందర్భాలు చూసినాం మనం గతంలో. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ మూడే కదా. చాలా కాలం కాంగ్రెస్ ఉన్నది, తర్వాత కొంతకాలం తెలుగుదేశం ఉన్నది, ఈ తర్వాత భారత రాష్ట్ర సమితి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. సో ఈ 3 పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ 3 కూడా అధికారంలో ఉన్న కాలంలో ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే మండలానికి ఒక మంత్రిని కూడా ఇన్ఛార్జ్గా పెట్టిన సందర్భాలున్నవి. ఇది కొత్త ఏం కాదు. ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉండడము, లేకపోతే భారత రాష్ట్ర సమితి అగ్రనాయకులంతా పోయి అక్కడ కూర్చొని క్యాంపెయిన్ చేయడం. దానికి కారణం నేను చెప్పినాను. నేను ఇవాళ బీఆర్ఎస్కి ఎందుకు అవసరం అనేది, కాంగ్రెస్కి ఎందుకు అడ్వాంటేజో కూడా చెప్పినాను నేను. ఇక లాస్ట్ మినిట్ ఏమొస్తాయి అనేది ఇప్పుడే చెప్పలేం మనం ఏమైనా. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఒక నాయకుడి ప్రకటన కూడా మారిపోతుంది. అనుకూలంగా పనిచేయవచ్చు, ప్రతికూలంగా కూడా పనిచేయవచ్చు, వ్యతిరేకతను కూడా క్రియేట్ చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది మాట్లాడుతున్నప్పుడు నాయకులు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం నాయకులు నోరుజారి మాట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నాం. డెఫినెట్గా ఆ టైంకి ఇంకొక 10-15 రోజులు సమయం ఉన్నట్టున్నది ఎన్నికకి. ఈలోగా ఇంకేమన్నా కొత్త అంశాలు ఏమన్నా డెవలప్ అవుతాయంటే అట్లాంటిది ఏం కనిపించడం లేదు. జూబ్లీహిల్స్ పేరుకు జూబ్లీహిల్స్ అనేది ఒక ఏమంటారు ఎలీట్కి సంబంధించి చాలా పోస్ట్లో కాన్స్టిట్యుయెన్సీ అనో ఎలీట్ వాళ్ళు ఉండే కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటాం. కానీ మీరు తీసి చూసినట్టయితే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అన్ని కూడా ఈ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా బోరబండ, రహమత్ నగర్, మోతీ నగర్ ఇట్లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ జీవించే ఇది. రెండవది జూబ్లీహిల్స్ అనేది ఒక పెద్ద నియోజకవర్గం, ఖైరతాబాద్లోంచి డివైడ్ అయి వచ్చిన చిన్న నియోజకవర్గం ఇది. కాబట్టి దీన్ని ఎలక్షన్ పెద్ద క్లిష్టమైంది ఏం కాదు, సులభమైందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అంశాలు పనిచేస్తాయి. కొత్తగా ఏమైనా క్రాప్ అప్ అయితే అని నేనైతే అనుకోవడం లేదు 10-15 రోజులు. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓటర్ల జాబితాలో అవకతవకలు అన్నారు, లేకపోతే దొంగ ఓట్లు అనేది ఉంది. ఆ తర్వాత ఏడుపుకి సంబంధించి కూడా మంత్రులు కూడా మాట్లాడింది, బలవంతంగా ఎవరో ఏడిపిస్తే ఏడుస్తున్నారు అనే మాటలు. ఇవన్నీ ఏది పట్టించుకుంటున్నారు యాక్చువల్గా అక్కడ ఉన్న ప్రజలు? అదొకటి దుర్మార్గమైన ఇది. అంటే రాజకీయ నాయకులు వాళ్ళకు కోపం వస్తుంది మనం మాట్లాడితే, కానీ థిక్ స్కిన్డ్ అయిపోయినారు అనడానికి దర్శనం అది. ఆయన చనిపోయినాడు, ఆయన భార్యకు బాధ ఉండకపోతే నీకుంటుంది, అతనికి ఉంటుందా? ఒక వ్యాఖ్యలు చేసిన అతనికి ఉంటుందా? చాలా తప్పది. ఇప్పుడు కూడా హ్యూమన్ దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మంత్రిని భవిష్యాన్ని అనుకోవడం క్యాంపెయిన్ నుంచి పక్కకు జరిపినట్టున్నారు. జూబ్లీహిల్స్ క్యాంపెయిన్ పోవద్దు బాబును, నష్టం జరుగుతుందని చెప్పినట్టున్నారు అధిష్టానం వారు. అందుకే అతన్ని పక్కకు జరిపారనే వార్తలు అయితే వచ్చినాయి. మంచిది కాదు అది. ఇప్పుడు
కుటుంబంలో వ్యక్తి చనిపోతే బాధ ఉండకుండా ఎట్లా ఉంటుంది? అది ఇట్లాంటి సందర్భాల్లో ఆయన చనిపోతే ఆయన తరఫున తాను పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు భావోద్వేగాలు ఉంటాయి కదా, వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎంత సానుభూతితో అర్థం చేసుకోవాలి? మనం ఎంత ఎంపతి ఉండాలి మనకు? అట్లా కాకుండా అదేదో డ్రామా చేస్తున్నారు అని మాట్లాడితే చాలా అన్యాయం, అది మంచిది కాదు. ఈ మధ్య రాజకీయ నాయకులు థిక్ స్కిన్డ్ అయిపోతున్నారు అనడానికి అదొక నిదర్శనం. అది సో మధ్యలో వచ్చినటువంటి కోర్టు కేసులు కూడా ఉన్నాయి. సెకండ్ భార్యన తను లీగల్గా కాదు అనే దాంతో పాటుగా డమ్మీగా వేసేటువంటి బీఫామ్లు ఇస్తుంటారు, మళ్ళీ డమ్మీ నామినేషన్లు, దాని మీద కూడా ఇంత పెద్ద చర్చ జరగడం ఏంటి అసలు? ఇప్పుడు అది ఇంకొకటి, ఇప్పుడు ఈ అటువంటి చర్చించడం కూడా అనవసరం. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య, ఇంకోట అనేది కాదు కదా. ఈ దేశంలో రాజ్యాంగం ప్రతి పౌరుడికి పోటీ చేసే హక్కు ఇచ్చింది. ఆమె ఎన్నో భార్య ఏమిటి అనేది ఇట్స్ ఇమ్మెటీరియల్. ఇట్ డజంట్, ఆ కుటుంబంలో ఏమన్నా తగాదాలు ఉంటే, వాళ్ళ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వాళ్ళకు సంబంధించిందే తప్ప అది జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క ప్రజలకు సంబంధించింది అయితే కాదు. రేపు ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఏమిటి అంటే, మాగంటి గోపీనాథ్ అనే ఒక శాసనసభ్యుడు చనిపోయినాడు. ఆయన ఎంత పని చేసినాడు? ఇప్పుడు ఆయన భార్యగా పోటీ చేస్తున్న వారికి వారు ఎంత పని చేయగలరా లేదా? వారికి ఓటేస్తే మనకు లాభం జరుగుతుందా, లేకపోతే ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చిన వ్యక్తికి ఓటేస్తే లాభం జరుగుతుందా అనే లాభం, ఇన్ ది సెన్స్ కాన్స్టిట్యుయెన్సీకి, నియోజకవర్గానికి మంచి జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా, పనులు జరుగుతాయా అనే విషయం ఆలోచించుకొని ఓటేయాలి. కానీ ఆమె మాగంటి గోపీనాథ్ రెండో భార్య, ఇంకోట అనేది ఇట్స్ టోటల్ ఇమ్మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ రబిష్, నాన్ సెన్స్ అట్లా మాట్లాడడం అనేది. ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్. ఇది మర్చిపోకూడదు ఎవరైనా కూడా. ఇది దుర్మార్గమైన ప్రచారాలు ఇవన్నీ. ఏదో మనం ఏమంటారు, ప్రచారాన్ని చేసుకొని మనకు అనుకూలంగా తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం, అది జనం కూడా హర్షిస్తారని అనుకోను నేను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.